అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చాలా సీరియస్గా ఉండడానికి ట్రై చేస్తాను, బట్ చాలామంది మీరు బాగా పాడతారు అని కూడా చెప్పారు. సో సండే ఈజ్ ఏ ఫన్ డే కావాలి అని కూడా చాలామంది అడుగుతున్నారు. మీరు అడిగితే నేను కాదంటానా? సరే, ఒక పాటతో మొదలు పెడదాం. చిన్నగా చినుకు తుంపరడిగితే కుండపోతగా తుఫాను నిస్తివే, ఏడ్పు మూర్తి నువ్వు ఇట్టా సిక్తివే, గట్టి గేడ్చి అడ్డంగా దొరికితివే. సో ఈరోజు ఉదయం లేవగానే ఇంకా ఏమిరా భగవంతుడా, ఇప్పుడు ఏం చేద్దాం, ఎలా ఈ పూట గడుస్తుంది, అందరూ సండే ఈజ్ ఎ ఫండే బాగుంటుంది అంటారు, నా దగ్గర మ్యాటర్ లేదు భగవంతుడా అని అలా నా ఐప్యాడ్ ఓపెన్ చేశా. చిన్నగా చినుకు తుంపరడుగుతే కుండ పోతగా తుఫాన్ వచ్చి పడుతుంది. ఏడ చూసినా రెండే పేర్లు. ఒకటి మంచి గౌరవంగా చెప్పాలా, అంటే మూర్తి చెప్పినట్టు డాక్టర్ జత్వాని. రెండు ఆర్తనాదాల మూర్తి ఉరఫ్ ప్లేటు మూర్తి. ఈరోజు ప్లేటు ఫిరాయించాల్సిన సమయం ఆసన్నమైంది. ఏమో చూద్దాం ఎలా మాట్లాడతాడో. అబ్బో, నాకు ఎంతమంది ఫోన్లు చేశారు, మూర్తికి అంతమంది ఫ్రెండ్స్ ఉండరు. సో కమింగ్ టు ద పాయింట్, నేను ఒక వార్త చూశానండి సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఇంకా ఇక్కడ అక్కడ కాదు, ఎక్కడ చూసినా ఒక ప్రముఖ డాక్టర్. అంటే మీరు డాక్టర్ అంటే న్యూరాలజిస్టో లేకపోతే కార్డియాలజిస్టో లేకపోతే డెంటిస్టో అనుకుంటారేమో. కాదు, ఆమె ఏం చేసి డాక్టర్ అయిందో నాకు తెలియదు. డాక్టర్ జత్వాని అని కొట్టు ఊదరగొట్టని కొట్టినారు. ఇప్పుడు ఆ సారీ అండి, సీరియస్గా ఉండని ట్రై చేసిన. డాక్టర్ జత్వాని గురించి ఒక సంచలన అరవీర భయంకరంగా అసలు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయ్యే వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సిఐడి ఛార్జ్ షీట్ గురించి ఒక్కసారి ఆ వార్త చూడండి, తర్వాత మనం మ్యాటర్లోకి వెళ్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేనే మూర్తిని ఒక మాట కూడా ప్రామిస్ మూర్తి, నువ్వు ఏడ్సాకు, ప్లేట్ తిప్పాకు, వేరే ప్లేట్లో తినాకు, వెయిట్ అండ్ సీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని నేను రాయలేదండి, సోషల్ మీడియాలో రాశారు. మళ్ళీ నేను రాశానని చెప్పేసి పచ్చ మీడియా, మరి ముఖ్యంగా ఆర్తనాదాల మూర్తి ఏడుస్తే నాకు సంబంధమే లేదు, నాకు బొంగుగాని సంబంధం లేదు. కాదంబరి జత్వాని ఎవడరా అట్రాస్టాడు, డాక్టర్ జత్వాని అని రాయాలి. ఓకే, నేను పెడతలే. డాక్టర్ కాదంబరి జత్వాని ఒక బ్లాక్మెయిలర్. ఓ మై గాడ్, ఇది నేను తట్టుకోలేను. విద్యాసాగర్ రావు ఆరోపించిన విధంగా అతన్ని కాదంబరి జత్వాని బ్లాక్మెయిల్ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదిక అందించిన కూటమి ప్రభుత్వం అధీనంలో పనిచేస్తున్న ఏపీసీఐడి. నాకు హౌరా మెయిల్ తెలుసు, రాయల్ మెయిల్ తెలుసు, ఇంకొక మెయిల్ తెలుసు, కానీ ఈ బ్లాక్ మెయిల్ ఏందో నాకు తెలుసు. ఇంకా మూర్తి సాయంత్రం డిబేట్ పెడతారు లేదు, అది వేరే విషయం. విద్యాసాగర్ను డబ్బుల కోసం కాదంబరి జత్వాని హనీ ట్రాప్ చేసినట్లు ఏపీసీఐడి సమర్పించిన ఛార్జ్ షీట్లో వెల్లడించారు. అక్కట అయ్యో, కేసును వైసీపీకి అంటించాలని గత 2 ఏళ్లుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న పచ్చ మీడియా వారికి షాక్ తగిలినట్టయింది. మామూలు షాక్ కాదు, మసాలా షాక్ అండి. నాకు తెలుసు ఈమె ఏం చేసేదంటే మాస్క్ పెట్టుకొని వచ్చేది. అప్పుడు కోవిడ్ లేదు, ఎలక్షన్స్ అయిపోయినా కోవిడ్ లేదు, కానీ మాస్క్ పెట్టుకుని వచ్చేది. మామూలుగా ఇలా నడుచుకుంటే లేదు ఎయిర్పోర్ట్లో. మీడియా వాళ్ళు గొట్టాలు పట్టుకొని పరిగెత్తుకొని అని విపరీతంగా మంచి నటించేది. అసలు ఇంకా ఆమెను ఎట్లా చేసినారంటే, ఇంకా భారతదేశం కోసం యుద్ధం చేసింది, లేకపోతే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెచ్చింది, నోబెల్ శాంతి బహుమతి వచ్చింది అన్న రేంజ్లో ముద్రగొట్టారు. డాక్టర్ జత్వాని ఎన్నో పుస్తకాలు రచించారు, ఏమో చేశారు. ఏంది పుస్తకాలు రచించేది, చించి విద్యాసాగర్ని చించి చాటేసిందంట. అది జరిగింది. సో ఎక్కడో ఇంకొక మెయిల్ చూశాను, అంటే ఇంకొక వార్త చూశాను. 1,34,00,000 రూపాయలకి కుచ్చుటోపి పెట్టింది కాదంబరి జత్వాని. ఇంకా ఎన్ని కోట్లకు కుచ్చుటోపి పెట్టింది, ఎందుకు పెట్టింది అనేది పోలీసు వాళ్ళు నిర్ధారిస్తారు, మనం నిర్ధారించకూడదు. సో వార్త చదివా, ఇట చదివితే అడిగి అయిపోతుంది. అట చదివితే ఏమో ఉంటుంది. మా ఆర్తనాదాల మూర్తి ఇంట్రడక్షన్ ఇస్తాడు చూడండి. ఇది నాకు వేరే వ్యక్తి ఒక రికార్డెడ్ వీడియో పంపించాడు. ఎందుకండి రికార్డు చేశారంటే, ఏమో మూర్తి రాత్రికి డిలీట్ చేస్తాడు ఆ వీడియోని, అందుకనే నేను రికార్డ్ చేసి పెట్టుకుంటున్నా అన్నారు. అట్లుంటుంది మనతో, మన నెట్వర్క్ అంత స్ట్రాంగ్. ఎవరో బలంగా కోరుకుంటున్నట్టున్నారు. ఎవరు అన్నది చివరిలో చెప్తాను, అదే సస్పెన్సు. పేరు చెప్పను, కానీ పేరు చెప్పుకోకుండానే మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాగా. మై హూనా. ఒక్కసారి గతంలో ఆర్తనాదాల మూర్తి కాదంబరి జత్వానిని భుజానికి ఎత్తుకొని ఎంతగా అలమటించాడు. ఆ రోజు నేను పేరు పెట్టాను. నేను ఏది ఊరికే పేర్లు పెట్టానండి. ఆర్తనాదాల మూర్తి అని నేను ఎందుకు పెట్టానంటే, కాదంబరి జత్వాని ఊరిని పాసుగుల కేసు ఏదో పోలీసులు డీల్ చేస్తారులేరా, నీ మీడియా ట్రయల్ ఎందుకురా స్వామి అంటే, అబ్బా ఆడవాళ్ళ కోసం నిలబడతాన్నాడు, పక్కింట్లో ప్లేట్లో భోంచేశాడు, అది వేరే విషయము. ఇంట్రడ్యూసింగ్ లెంత్ ఎక్కువైందా, అయినా బాగుంటుంది. ఇంట్రడ్యూసింగ్ మూర్తి విత్ ఆర్తనాదాలు. రెడీయా? ప్రైవేట్ లవ్ సెటిల్మెంట్ చేసిన విషయం
లవ్లు పబ్లిక్ ప్రైవేట్ ఉంటాయి. ముంబైకి సంబంధించిన బాలీవుడ్ మోడల్ యాక్ట్రెస్ మోడల్ కాదంబరి జత్వాని, డాక్టర్ జత్వాని అను నిన్న టీవీ5 లో ఇంటర్వ్యూ చేశాం. మీరే స్పెషల్ షో చేశాం. షో ఆమె తనకు జరిగిన అన్యాయం మొత్తాన్ని ఏడుస్తూ విలపిస్తూ ప్రజలకు చెప్పారు. ఓ మై గాడ్. సో వైసీపీ నాయకులు మధ్యలో మేమేడొచ్చినవరా నాయన క్రియేట్ చేసిన ఫ్యాబ్రికేట్ చేసిన డాక్యుమెంట్లు పెట్టి ఓ మై గాడ్ సంబంధం లేని కేసులో ఆమెను ఇక్కడ తీసుకొచ్చి కుటుంబాన్ని తీసుకొచ్చి నరకం చూపించి హింసించి ఆమె ఫోన్లు లాక్కుని అకౌంట్లు ఫ్రీజ్ చేసి ఓ మై గాడ్ ఆమె ప్రాపర్టీ సీజ్ చేసి సెల్ ఫోన్లు డివైస్లు సీజ్ చేసి ఒక్క వ్యక్తితో కూడా మాట్లాడుకునే అవకాశం లేకుండా చేసి ప్రైవేట్ సెటిల్మెంట్ చేసి ఎక్కడో ముంబైలో ఆమె పెట్టిన కేసులు విత్డ్రా చేయించడం కోసం చేసిన ఈ హింస, టార్చర్, భయంకరమైనటువంటి హెరాస్మెంట్, ఓ మై గాడ్, వేధింపులు, ఓ గాడ్. ఇందులో ఐపీఎస్ అధికారులు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ విషయం టీవీ5 ద్వారా నిన్న ఆమె మూర్తి నువ్వు చెప్పేదానికి ఆడ జరిగిన దానికి ఏమన్నా సంబంధం ఉందా మూర్తి? భయంకరమైన టార్చరు, హింస ప్రేరేపించారు, ఆమెను ఉక్కిరి చేశారు, ఆమె ఆస్తులు లాక్కున్నారు, ప్రాపర్టీస్ లాక్కున్నారు, ఇది చేశారు అది చేశారు. వైసీపీ వాళ్ళ పన్నాగం ఇది. ఇప్పుడు సిఐడి వాళ్ళకు మేము చెప్పినామా? కాదు, విద్యాసాగర్ రావును ఫ్రూట్ జ్యూస్ లాగా పీల్చి పిప్పి చేసి తొక్కవతలు పడేయమని చెప్పేసి మేము చెప్పినామా మూర్తి? బాబా వార్తింది కాదంబరి జత్వాని ఇంకొక వ్యక్తి మధ్య ఏదో జరిగింది. ఏం జరిగిందనేది కూడా నాకు పెద్ద అవసరం లేదు. అదేదో ప్రైవేట్ లవ్ మ్యాటర్ అంటే లవ్ మ్యాటర్ 2 టైప్స్ ఉంటాయండి. ప్రైవేట్ లవ్, పబ్లిక్ లవ్. ఇంకా మళ్ళీ ఇదేంది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లవ్ ఇట్లుంటాయా? అంటే ఒక దాన్ని పైకి లేపి వార్తలు చదవండిరా అంటే వాంతులు చేసుకొని మీ దరిద్రాలంతా బయటకు పెట్టుకోవడానికి ఏమిరా నాయన నీతో దేశానికి ఉపయోగం అని ఏదో సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఉన్నట్టు వాట్ ఈస్ దిస్ ఆర్తనాదాల మూర్తి? హింసించారంట, టార్చర్ పెట్టారంట, గగ్గోలు పెట్టాడు. ఇంకా మామూలు కాదు. నేను అప్పుడే పెట్టే ఆర్తనాదాల మూర్తి అని పేరు. ఇప్పుడు ఇదే కాదండి, అసలు కాదంబరి జత్వాని అనే ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రక్షణ కల్పిస్తుందో అది కూడా చెప్తాడు చూడండి. ఇంకా అసలు అది నా భూతో నా భవిష్యత్తు. ఇదంతా పాత వీడియోలు అండి. అప్పుడే కాదంబరి జత్వాన్ని వెలుగులోకి తీసుకొచ్చేటప్పుడు మన ఆర్తనాదాల మూర్తి చీకట్లో కూర్చొని ప్లాన్ చేసిన పెద్ద డ్రామాలో భాగంగా అప్పట్లో మనోడు రైటర్ కూడా కదా చించి చాటేస్తాడు చూడండి. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తుంది కాదంబరి జత్వానికి? డోంట్ గో అవే, స్టే ట్యూన్డ్. ప్రభుత్వం రియాక్ట్ అయింది. ఓకే, హోంమంత్రి గారు మెసేజ్ చేశారు. వెరీ గుడ్. చర్యలు తీసుకుంటామని. తీసుకోవాలి తప్పదు. లోకేష్ గారు కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, నిన్నే చెప్పారు కదా మేడం అని. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. టీవీ5 నిన్న కథనం చూసి నువ్వే మొత్తం స్టార్ట్ చేసింది. కమిషనర్ విజయవాడ మాట్లాడారు. డీజీ కూడా ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. స్రవంతి రాయ్ సిసిఎస్ ఏసీపీ విజయవాడ స్రవంతి రాయ్ ఎంక్వైరీ ఆఫీసర్గా నియమిస్తూ కమిషనర్ విజయవాడ ఆదేశాలు ఇచ్చారు. స్రవంతి రాయ్ని నియమిస్తూ స్రవంతి రాయ్ గారితో అధికారులందరూ కూడా టచ్లో ఉన్నారు. విక్టిమ్ డాక్టర్ జత్వానీతో మాట్లాడారు. డాక్టర్ జత్వానీ విజయవాడ రాబోతున్నారు. పూర్తిగా పోలీసు ఉన్నతాధికారులు తనకు హామీ ఇచ్చారు. ఇది ఇంపార్టెంట్. హైదరాబాద్ ల్యాండ్ అయిన దగ్గర నుంచి తమ ఎస్కార్ట్తో తమ రక్షణలో ఆమె ఉంటారని, విజయవాడ తీసుకెళ్తారు. ఆమెనే ఆమె కుటుంబ సభ్యుల్ని పూర్తి స్థాయిలో వీడియో రికార్డింగ్ చేస్తారు. అక్షరం పొల్లిపోకుండా దాన్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేస్తారు. ఎంత పెద్ద అధికారులు ఉన్నా చర్యలు తీసుకోమని ప్రభుత్వం తమకి ఆదేశాలు ఇచ్చిందని. ఏమిరా నాయన అసలు. ఒక్క నిమిషం నాకు ఎక్కడి నుంచో కాల్ వస్తుంది. ఏదో ట్రంప్ అని కనిపిస్తుంది. ట్రంప్ వాళ్ళ పర్సనల్ సెక్రటరీ ఏమైనా కాల్ చేసాడేమో. మళ్ళీ మాట్లాడతాను, చెప్పండి, నేను బిజీగా ఉన్నాను. ఓకే, ట్రంప్ నుంచి కదా. ఓకే సారీ అండి, నాకు కూడా ట్రంప్ నుంచి కాల్ వచ్చిందేమో ఈ మ్యాటర్ మీద అని చెప్పేసి నేను కూడా కంగారు పడ్డా. అంటే ఆ రేంజ్లో హోమ్ మినిస్టర్ గారు కాల్ చేశారు, అలాగే లోకేష్ గారు కాల్ చేశారు, సిసిఎస్ నుంచి కాల్ వచ్చింది, స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ని అపాయింట్ చేశారు, పూర్తి భద్రత హైదరాబాద్కి రప్పిస్తారు, బ్లాక్ కార్ట్ కమాండోలు లేకపోతే వైట్ కాఫీలు ఏదో పేర్లు పెడతారు కదా, వాళ్ళంతా రక్షణ వలయంగా నిలుస్తారు. కాదంబరి జత్వాని కుడి అడుగు వేయగానే వాళ్ళు కూడా కుడి అడుగు వేస్తారు. ఈమె ఎడం కాలు ముందుకు పెట్టగానే వాళ్ళు కూడా పెడతారు. కాలు కింద మోపకపోతే వాళ్ళు కూడా మోపరు. ఏమిరా నాయన, ఆమె చీటింగ్ చేసిందిరా. ఏదో ఇద్దరు వ్యక్తుల మధ్య ముగ్గురు ఐపీఎస్ అధికారులని ఎలా ఇరికించాలని చెప్పేసి మీరు ఫ్యాబ్రికేట్ చేసి మీరు స్టోరీ కుకప్ చేసి, కాదండి
మన రాష్ట్రంలో ఆడపిల్లలు పిట్టల్లా రాలిపోతుంటే రోడ్డుపైన పిల్లల్ని నరికి చంపుతుంటే కనీస స్పందన ఉండదు. కానీ వీళ్ళంట కాదంబరి జత్వాని అంట అక్కడి నుంచి వస్తుందంట, వీళ్ళు అవన్నీ చేస్తారంట. ఇంక ఎంత దౌర్భాగ్యం ఒకసారి మీరు ఆలోచన చేయండి. అది ఆ ప్రొటెక్షను, ఆ కథ, ఆ కార్ఖానము మామూలు రేంజ్ కాదండి. ఇంకా చివరిగా అంటే అప్పట్లో ఎలా ఇంటెన్సిటీ క్రియేట్ చేయాలంటే డాక్టర్ జత్వాని ఒకటి చాలా పేరు ప్రఖ్యాతులు గల మోడల్ నటి అని 2, 3 ఆమెను టార్చర్ పెట్టారని, ఇబ్బంది పెట్టారని, హెరాస్ చేశారని అది ఒకటి. మళ్ళా ఆమెకు ఏదైనా ప్రాణ నష్టం ఉంటుంది. ఎవరి దగ్గర నుంచి ప్రాణ నష్టం? పోలీసుల దగ్గర నుంచి అంట. ఇంకా ఇది వీళ్ళు చేసే నిర్వాకం. 3 అధికారులను సస్పెండ్ చేశారు కదా. నాకు తెలిసి విశాల్ గున్ని, సీతారామాంజనేయులు గారు, ఇంకొకరు 3 సస్పెండ్ చేశారు ఈ కేసులో. 3 IPSల్ని ఒక కిలాడి ఆమె చేసిన పనికి 3 IPSలు సస్పెండ్. ఒక్కసారి మీరు ఊహించండి రాష్ట్ర ప్రజలు. అంటే కావాలని ఇరికేయాలని. ఇంకా హైలైట్ ఏంటంటే ఆమె దగ్గర డబ్బులు లేవంట, డబ్బులన్నీ ఎవరో కొట్టేసినారంట. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఆమెకు డబ్బులు ఇస్తుంది కూడా చెప్తాడు. అదొక్కటి విని ముగిద్దాం. ఎందుకంటే ఇంకా ఎక్కువ ఏడుస్తే మళ్ళీ ఫండ్ కంటే కూడా మన ఆర్తనాదాల మూర్తి ఏడుపు ఎక్కువ అవుతుంది. ఒకసారి అది కూడా వినండి. ఆమె ఆస్తుల్ని సీజ్ చేశారు. ఆమె బ్యాంక్ అకౌంట్స్ని కూడా ఫ్రీజ్ చేశారు. అది కోర్టు ద్వారా కాదు, ఐఓ అప్పటి విచారణాధికారి ఇచ్చిన ఆదేశాల మేరకు బ్యాంకుల అకౌంట్స్ ఫ్రీజ్ చేశాయి. కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడారు. ఆమె ఫ్రీజ్ చేసిన అకౌంట్లని మళ్ళీ స్తంభింప చేసిన అకౌంట్లని పునరుద్ధరించమని బ్యాంకులకు చెప్తామన్నారు. సీజ్ చేసిన ఆమె ఆస్తుల్ని వదిలిపెడతామన్నారు. నిన్న TV5 కథనాలు చూసిన తర్వాత ఆమెకు అస్సలు డబ్బులు లేవు, రోజు గడవడానికి బారో చేయాల్సి వస్తుంది. తండ్రి నేవీలో దేశం కోసం సర్వీస్ చేసిన అధికారి, తల్లి రిజర్వ్ బ్యాంక్ అధికారి. సో ప్రస్తుతం దయనీయమైన పరిస్థితిలో ఉంది అని తెలిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, మీకు అవసరమైన ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మీరు ఇక్కడ ఎన్ని రోజులున్నా పోలీస్ భద్రత మధ్య ఉంటారు, మళ్ళీ తిరిగి ముంబైలో పోలీస్ భద్రత మధ్య మీరు దిగుతారు అని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ కుటుంబం అమరావతికి రాబోతోంది. ఒరే నాయన, అంటే ఇంక ఎట్లా చెప్తానంటే ముంబైలో బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర అడుక్కుంటుంది. దయనీయ పరిస్థితిలో ఉందంట. ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కూడా ఇస్తుందంట. ఎవరు డబ్బు? మన ట్యాక్స్ పేయర్ డబ్బులు ఆమెకు ఇస్తుందంట. ఇచ్చి పోలీసు భద్రత మధ్య అమరావతికి తీసుకొస్తారట. మళ్ళీ పోలీసు భద్రత మధ్య ముంబైకి తీసుకెళ్తారట. ఏమిరా లాస్ట్కు చేసింది అంటే విద్యాసాగర్ రావుని చీట్ చేసిందని చెప్పేసి CID వాళ్ళు ఛార్జ్ షీట్లో క్లియర్గా పేర్కొన్నారంట. నచ్చింది కదండి. మనమేం ఫన్ చేయాల్సిన అవసరం లే, ఫన్ అంతా ఈడే ఉంది. బా ఒకటి మోసం చేశారంట, టార్చర్ పెట్టారంట, భయంకరంగా ఇబ్బంది పెట్టారంట. 2 ఆమెను ఏదేదో చేశారంట. 3 ఆమె ఆర్థికంగా చితికిపోయేలాగా చేశారంట. రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చిందంట. రాష్ట్ర ప్రభుత్వం ఇది చేస్తా అది చేస్తా అనిందంట. ఒక ప్రైవేటు కేసుని అసలు ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు కూడా తెలియదండి. బట్ వాళ్ళిద్దరు డీల్ చేసుకుంటారు దాన్ని. ఇంకా ప్రపంచంలో ఏ సమస్య లేదు, కాదంబరి జత్వాని సమస్య తప్ప అన్నట్లు. ఇంకా మనకు అన్నం కూడా దిగదు ఆమె గురించి మనం మాట్లాడుకోతే అన్నట్టు. స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా ఏదో సభలో కాదంబరి జత్వాని అని చెప్పేసి మాట్లాడాడు. ఇప్పుడు కుచ్చు టోపీ పెట్టిందంట, చీట్ చేసిందంట, ఫ్రాడ్ చేసిందంట, చీటర్ అని చెప్పేసి బయట వార్తలు వస్తున్నాయి. ఏం మూర్తి ఇప్పుడు ఏం చేస్తావు? డిబేట్ పెడతావా? నాకు తెలిసి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆర్తనాదాల మూర్తి 3 విషయాలు నెత్తికెత్తుకున్నాడు. ఒకటి డాక్టర్ జత్వాని, కాదంబరి జత్వాని. 2 పక్క ప్లేట్ అదే ఇష్యూ అయింది. ఆ అమ్మాయి పేరు గౌతమి చౌదరి అనుకుంటా. ఆ ఇష్యూ అది కూడా ప్రైవేట్ ఇష్యూ. 3 వేణుస్వామి, అది కూడా ఏదో ఇష్యూ, ఏదో సంబంధం లేని దాని గురించి. ఇప్పుడు అర్థమైంది కదండి వీళ్ళు చేసేది జర్నలిజమా బ్రోకరిజమా. ఒక చీటింగ్ చేసిన అమ్మాయిని నెత్తికెత్తుకొని డాక్టర్ను చేసి ఇంకా ఆమెకు ఊరు వాడ మన ఆంధ్రప్రదేశ్లో స్టాచ్యూలు పెట్టాలన్నంత రేంజ్లో ఊదరగొట్టారు. 2 ఇద్దరు భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళి తీర్చుకుంటారు. నడి రోడ్డు మీదకి ఆ భార్యాభర్తల సమస్యను ఈడ్చి మాకు మీడియా ఉంది కదా అని చెప్పేసి గగ్గోలు పెట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసినారు. 3 వేణుస్వామి, ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నారు. ఇక్కడ వేణుస్వామి ఏం చేస్తారు, మూర్తి ఏం చేస్తారు కాదు, ఏవో పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుంటాడు. ఏవో వ్యక్తిగత కారణాలతో వాళ్ళను TV5కి లాగి ఎన్నిసార్లు చెప్పినాడు. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, TV5 బయట పెట్టిందని. మూర్తి నువ్వు రావాలా, డిబేట్ పెట్టాలా? ఆ డిబేట్ మీద నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఇప్పుడు కాదంబరి జత్వాని మీద CID వాళ్ళు కూడా ఏదైనా చేసినారా? ఇంకా సరే, ఇంకా CID చంద్రబాబు లోకేష్ మీద కూడా కేసు పెట్టమని చెప్పగలవా? నువ్వు చెప్పగలవా? అది అండి కాదంబరి జత్వాని
ఏం చేసినారో వాళ్ళు ఏమన్నా చేసుకోండి, కోర్టులు తెలుస్తాయి. కానీ మీడియా ట్రయల్ దేనికి, ఆర్తనాదాలు దేనికి? హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.